అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే బోరబండలో ఉన్న ఘనమ స్పెషల్ స్కూల్‌కి వచ్చాము. ఇక్కడ అసలు ఉన్న పిల్లలేంటి అంటే వాళ్ళ డిజేబుల్ అనమాట. సో, వాళ్ళకి ఎలాంటి టీచింగ్ ఇస్తున్నారు, ఎలాంటి థెరపీస్ అందిస్తున్నారు, ఎలాంటి ఫుడ్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం లోపలికెళ్ళి తెలుసుకుందాం. ఈరోజు మేమైతే ఘనమస్ చైర్మన్ కళ్యాణ్ గారితో ఉన్నాము. ఈ స్కూల్ గురించి కొన్ని వివరాలు ఆవిడని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. మీరు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఈ ఘనమస్ స్కూల్ని? 12 ఇయర్స్ నుంచి రన్ చేస్తాను. 12 ఇయర్స్ నుంచి. మీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి పిల్లలకి ఇలాంటి స్కూల్ రన్ చేయాలి అని? బేసికల్గా నేను ఈ ఫీల్డ్ కాదు. మా బాబు పుట్టిన తర్వాత తను అండర్ ఆటిజం స్పెక్ట్రమ్ అనేసి వచ్చింది, డయాగ్నోస్ అయింది. సో అది నాకు ఒక కొత్త టాపిక్ అనమాట. అసలు ఇదేంటి అనేది అర్థం కాదు. డిసీజ్ కాదు, అది డిసార్డర్ అంటారు. सभी से मेरी ये एक दिली ख्वाहिश जो थी बात मैं बता रही हूँ। मेरी बच्ची तनवीर फातिमा है। ये gnamous स्कूल में जो यहाँ पे है ना, बच्चों का स्पेशल स्कूल में पढ़ा रहे थे। अभी तकरीबन ये तीसरा साल चल रहा, इन्हों आने लग गए। अब जब उनको कुछ भी नहीं आता था, अब स्कूल आने जब से थोड़ा लिख रहे, पढ़ रहे, बोल रहे, अच्छे से चल रहे। फिर जो भी एक्टिविटी स्कूल में कराते हैं वो लोग घर पे भी हमारे को करके बतलाते, और अब जो भी लिखना रहता है वो अच्छे से लिखते हैं। और यहाँ पे जो भी स्टाफ में सब जितनी भी मेहनत कर रहे हमारी बच्ची के लिए बहुत से ज़्यादा कर रहे। सबसे ज़्यादा शुक्रिया अदा करना चाहती हूँ मैं सारे स्टाफ की, टीचर की, मैडम की। मेरी बच्ची स्कूल जाएंगी बोल के हम यकीन नहीं करे थे कभी जाके पढ़ेंगे बोल के। जब से हम स्कूल में जा रहे हैं ना, जब से हमारी बच्ची पढ़ रही लिख रही, तो हम बहुत खुश हैं। अल्लाह का शुक्रिया अदा करते, सबका शुक्रिया अदा करते। gnamous स्कूल में हमारी बच्ची जो है बहुत अच्छा से अच्छा पढ़ रहे लिख रहे, और यहाँ पे जो थेरेपी जो भी एक्टिविटी कराते हैं उससे और अच्छा ग्रोथ हो रहे, हम अच्छा पढ़ रहे। मैडम सर जो भी बहुत सारी मेहनत करें बच्चों के लिए। बस बच्चों को डेली भिजाइए, जो भी है आप बच्चों को डेली स्कूल भेजने से ही वो लोग ग्रोथ होते हैं, अच्छा पढ़ते हैं, अच्छा स्कूल में एक्टिविटी कराते हैं। बस आप सबसे यही रिक्वेस्ट है कि अपने बच्चों को जितना भी हो सके स्कूल को भेजने की कोशिश करें। बस शुक्रिया। బయట కూర్చుంటూ లేకపోతే లోపలే చాలా వరకు తగ్గిపోయింది. అసలు నిద్ర లేదు. టీవీ చూసేటప్పుడు కూడా బొమ్మలు అలా చూస్తూ ఉండేవాడు. ఫస్ట్లో ఏం మాట్లాడేవాడు, ఇప్పుడు బొమ్మలు మాట్లాడుకుంటూ ఉండేవాడు టీవీలోని. సేమ్ వాడు కూడా ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, దాని పేరు ఏం పేరు అంటే చెట్టు, ఇది చేప అని వాళ్ళతో పాటు చెప్తూ ఉంటాడు. బొమ్మలు మాట్లాడుకుంటూ ఉండేది కదా, అసలు మాట్లాడేవాడు. చూస్తూ ఉంటాడు. మనం ఏ ఛానల్ ఏమంటే ఆ ఛానల్ ఛానల్ మార్చడం కూడా రాదు. ఈ
ఇప్పుడు మనం 8102 అని చెప్తుంటే పట్టుకొని నొక్కగలరు. ఫస్ట్ మమ్మల్ని అడిగేవాడు నెంబర్ ఎలా ఎట్లా ఏంటి అని అడిగేవాడు. ఇలా చూపించి నాకు నెంబర్ అని చూసి అని తర్వాత వాడే మీతో కూడా మాట్లాడేవాడు కాదు, అంత సైలెంట్. అంత మాట్లాడాలి. ఎన్నాళ్ళు ఏంటి? 2 months అయిందా? 3 months అయితే చాలా వాటికి పర్వాలేదు మేడం. లాస్ట్ మంత్లో జాయిన్ అనుకున్నాం. అప్పుడు సెలవులు వస్తున్నాయి కాబట్టి డాక్టర్స్ స్టార్టింగ్ చేస్తున్నాం. మాకు మాత్రం చాలా దేవుడే వల్ల పుష్ చేయి, ఇలా ఇక్కడ ఇలా ఇలా చే, డౌన్ చేయి, డౌన్, పుష్ పుష్, కిందికి అనాలి, పుష్ చేయాలి ఇంకా ఇలా 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 అనాలి. ఇది ఎందుకంటే ఇది ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి కూడా వర్క్ అవుతుంది అన్నమాట. నార్మల్గా మనకి ఇది ఫుట్ ఇలా ఉంటుంది కదా, వీళ్ళకి ఏంటంటే ఇలా ఉంటుంది అన్నట్టు, ఇలా బెండ్ అయి ఉంటుంది. చూసిరు కదా ఇక్కడ, ఇటు సైడ్ వస్తుంది అన్నట్టు. ఇది చేయించడం వల్ల ఏంటంటే ఇవి ఇక్కడ మజిల్ స్ట్రెచెస్ అవుతాయి అన్నట్టు. దీనివల్ల స్ట్రైట్ అవుతుంది కొద్దిగా, అంటే నార్మల్ కంప్లీట్ కాకుండా కొంచెము వస్తుంది అన్నట్టు. పుష్ చేయి, ఇప్పుడు పుష్ చేయి, అక్షయ్ పుష్ చేయి, పుష్, ఇంకా పుష్ 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 చేయి, పుష్, ఇంకా ఇప్పుడు రైట్ లెగ్తో చేయి, రైట్తో చేయి, ఎస్, ముందుకు జరుగు చేయి, పుష్ ఎస్ చేయి, ఇంకా చేయి, పుష్ పుష్ పుష్, ముందుకెళ్ళి. ఇది వాకర్ అండి. మెయిన్గా అంటే ఎక్కువ మైల్డ్ అది సివియర్, మోడరేట్, మైల్డ్ ఉన్న వాళ్ళకి చేస్తాం అన్నమాట. అయ్యో, దీనివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ అనేది 2 legs పైన పడుతుంది అన్నమాట. హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ. అది ఇంకోటి దీనివల్ల ఐఎన్ కోఆర్డినేషన్ కూడా వస్తుంది. table okay, chair okay, table table, fan you are a fan, fan bolo, tomato brinjal ఇది ఫింగర్ గ్రిప్ ఇలాగా పట్టుకోవడానికి. ఫింగర్ గ్రిప్ అనమాట. ఇది ఇలా పట్టుకోవడానికి. దీన్ని చేస్తే పెన్సిల్ కూడా పట్టుకోవడానికి వస్తుంది. దీని ద్వారా పెన్సిల్ కూడా పట్టుకోవడానికి వస్తుంది. టీ బ్లాక్ పైకి ఇప్పుడు ఈ థెరపీ ఏం చేస్తారు? ఇది కూడా బిహేవియర్ థెరపీ. ఇది కూడా ఐ హ్యాండ్ కాన్సన్ట్రేషన్, కలర్స్ ఐడెంటిఫికేషన్, మన నెంబర్స్ కౌంటింగ్. సఫియా 1 white,
అసలు ఇలాంటివి చేయడానికి ముందు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో ఒకరు మీరున్నారు. సో ఇలాంటి పిల్లలకి మీరు ఒక హోప్ ఇస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు కూడా పిల్లలే, వీళ్ళు కూడా ఒక లవ్, అఫెక్షన్, ఒక డ్రీమ్ అన్నీ ఉంటుంది. సో అవి ఏదైతే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఇది స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. మిమ్మల్ని కలిసినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరి సపోర్ట్తో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అండి.